వివరాలు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. 19,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి ఫార్మాసిటీ, ఒక ఫార్మా యూనివర్సిటీతో సహా. అధ్యక్ష, మన దేశంలో ఇంతకుముందున్న ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల మనం పోతుంటే కారులో పోతుంటే గుప్పమని వాసన వస్తుంది అధ్యక్ష. అది ఇదే ఫార్మా ఇండస్ట్రీ ఉందని అనుకుంటాం మనం. అంత పొల్యూషన్. నేను చాలామందిని నా కార్యదర్శితో సహా అమెరికా, యూకే అన్ని దేశాలకు పంపించినాం. ఎందుకంటే టుడే వీ కాంట్ ఇమాజిన్ ది వరల్డ్ వితౌట్ డ్రగ్స్. మెడికల్ కేర్ పెరిగినది, ప్రజలకు తెలిసి వచ్చినది. మునుపట్లాగా ఎల్లిపాయలు పెట్టుకునే వాళ్ళు ఉండలేరు. కడుపును వచ్చినా కాళ్ళను వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తున్నారు, ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు వాడుతున్నారు. అందువల్లనే జీవిత కాలం కూడా పెరిగింది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగింది. వీ కెనాట్ ఇమాజిన్ ద వరల్డ్ టుడే వితౌట్ డ్రగ్స్. కాబట్టి డ్రగ్స్ అవసరమే. ఈ పొల్యూషన్ అనేది మన కిచెన్లో కూడా ప్రతిరోజు వస్తుంది. కిచెన్లో ఎట్లా శుభ్రంగా పెట్టుకుంటామో ఆ ఇండస్ట్రీలో అట్లా శుభ్రంగా పెడితే పొల్యూషన్ ఉండదు. యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఉన్నాయి అధ్యక్ష ఫార్మా ఇండస్ట్రీస్. అక్కడికి పోతే ఆ వాసన రాదు, మన దగ్గర వచ్చినట్టు వాసన రాదు. ఫార్మా ఇండస్ట్రీ ఉన్నట్టు తెలియదు. అంతకన్నా మంచి స్టాండర్డ్లో పొల్యూషన్ మొత్తం ప్రభుత్వ కంట్రోల్లో పెట్టి అందులోనే ఒక యూనివర్సిటీ పెట్టి వరల్డ్స్ బెస్ట్ ఫార్మా సిటీ తెచ్చే ప్రయత్నం 19,000 ఎకరాల్లో చేస్తున్నాము. అది మంచి ప్రగతి కార్యక్రమం. రామచంద్రారెడ్డి గారు, మీ నియోజకవర్గం ప్రజలు కూడా వింటున్నారు నేను చెప్పేది. మీరు ఇప్పటి నుంచి ఆ స్టేట్మెంట్ బంద్ చేసుకోండి, లేకపోతే మీ ఓట్లు తక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక ప్రగతిని, ప్రోగ్రెస్ని మీరు అడ్డుకోవద్దని చెప్పి రామచంద్రారెడ్డి గారిని నేను వినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మంచి పాజిటివ్ కార్యక్రమం. చాలా కొన్ని వేల మంది నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీ పెరుగుతుంది, చాలా పెద్ద లాభం జరుగుతుంది. ఇప్పటికే మనం ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం, ఇంకా కూడా పెరుగుతాం. కాబట్టి దాన్ని అడ్డుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారేమో మీరు ఓట్లు వచ్చే వాటికే మీరు ఖర్చు పెడుతున్నారు, ఓట్లు ఆకర్షించే వాటికి పెడతామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. మొన్న అరుణ్ జైట్లీ గారు కూడా స్పష్టంగా చెప్పినారు. ఇది ఏముంటుందంటే అధ్యక్ష, ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ అండ్ లివరేజింగ్ ఆఫ్ ఎకానమీ. దీనికి పరిధి ఉన్నప్పటికీ ఆ విత్ ఇన్ ద అవైలబుల్ లా పర్మిసబుల్ దాంట్లో విజ్డమ్ ఉన్నోళ్ళు లివరేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు అధ్యక్ష. విజ్డమ్ లేని వాళ్ళు ఎక్కడో అక్కడే ఉండిపోతారు. నేను చివరిలో చెప్తా అధ్యక్ష, వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ఇండియా ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు సే. అధ్యక్ష, మనకు 2 రకాలు ఉంటుంది అధ్యక్ష. ఒకటి చట్ట పరిధిలో ఉండేటువంటి అంశం 2 ఉంటాయి. దాంట్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎఫ్ఆర్బిఎం కావచ్చు, మన సొంత రాబడి కావచ్చు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే సిఎస్ఎస్ అంటారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేదు మార్కెట్ బారోయింగ్స్ కావచ్చు. వీటి కూర్పు ఒకటి. ఇవి పోను అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి రెవెన్యూ రిసీట్లలో 90% మేరకు, ఒక రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్స్ ఎంతైతే ఉంటాయో అందులో 90% మేరకు అవుట్ ఆఫ్ బడ్జెట్ కొంత లోన్ తీసుకొని లివరేజ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. దాన్ని మేము బాగా వాడుకున్నాం అధ్యక్ష. ఎవరికి ఇస్తారు అధ్యక్ష? మేము వాడుకున్నామంటే ఒక్క మాట ఇక్కడ సభ్యులు, గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కోరుతా ఉంది. ఇండియాలో నో స్టేట్ హ్యాస్ ద ఫెసిలిటీ, నో స్టేట్, ఓన్లీ సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా 25 సంవత్సరాల బాండ్ పోయినాం అధ్యక్ష. మేము ధైర్యం కావాలి, దానికి సాహసం కావాలి. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ హ్యాడ్ సమ్ అప్రిహెన్షన్స్. ఎవరు కొంటారు మీ బాండ్ 25 ఏళ్ళ తర్వాత డబ్బులు ఇస్తా అంటే. బట్ 2 times అధ్యక్ష, ట్వైస్, నాట్ వన్స్ బట్ ట్వైస్, ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బాండ్స్ వర్ సోల్డ్ ఫర్ 25 years nowhere in the country. I want to place it on the record of the house. ఇయ్యాలటి 1000 రూపాయలు, ఇయ్యాలటి ₹1,00,000 వాల్యూ 25 ఏళ్ళ తర్వాత ఏముంటుంది అధ్యక్ష? ఒకసారి ఆలోచన చేయాలి. మన కౌన్సిల్లో నేను అక్కడ ఉన్నా, ఇన్సిడెంటల్లీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినారు వారి సమాధానాలు, బడ్జెట్ రిప్లైలో చెప్పినారు. మేము అప్పులు తెచ్చి ఏం చేస్తున్నాం అధ్యక్ష? మిషన్ భగీరథ పెడుతున్నాము, ఇరిగేషన్ ప్రాజెక్టు పెడుతున్నాము, తప్ప పెట్టకూడదా అధ్యక్ష? ఇంకొక సంవత్సరంన్నరలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది కాళేశ్వరం. దీని ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష, ఇట్ ఇస్ నాట్ అప్పు, ఇట్ ఇస్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. 25 ఏళ్ళ తర్వాత కడతామని డబ్బు ఇలా తీసుకునేది. ఇవాళ ₹1,00,000 రేపు 25 ఏళ్ళ తర్వాత ఏముంటుంది అధ్యక్ష? అట్టా అని చెప్పి మేము ఇంట్లో అంటాం, ఏం చేయము, ఏం చేయకూడదు. అది ప్రగతికి ఆముకుల విధానం కాదు అధ్యక్ష. పర్మిసబుల్, విత్ ఇన్ ద పర్మిసబుల్ అధ్యక్ష. ఇంకో మాట నేను మనం చేస్తా ఉన్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి చేయడానికి ఒప్పుకోదు. నా స్పీచ్ బిగినింగ్లో నేను చెప్పినాను, బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీ కెనాట్ ప్లే యాజ్ వీ లైక్. అయినప్పటికీ కూడా 21% లోబడి ఉన్నాం అధ్యక్ష. ఈ ఉదయ్తో కలిపి
వెరస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 49.5% ఉంది. వీఆర్ ఓన్లీ 21%. అధ్యక్ష, నేను ఇంకా మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నా, మోదీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 24,47,000 కోట్ల బడ్జెట్లో 3వ వంతు అప్పు కడతా ఉన్నారండి. 8,50,000 కోట్ల మేరకి అప్పుల కోసమే ఉంది ఈ సంవత్సరం డెట్ సర్వీస్. యూ కెన్ సీ ద బడ్జెట్ బుక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మోదీ గారు ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన 24,47,000 కోట్లలో 8,50,000 కోట్లు డెట్ సర్వీసే ఉంది, అప్పులు చెల్లించడానికే ఉంది, మిగిలిందే మిగతా. ఇది గమనించకుండా చూడకుండా నేను అదే మరి మోదీ గారి ప్రభుత్వం తప్పందామా? ఇప్పుడు ఇంత తప్పేట్లా కడతారందామా? గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మోదీ గారు కూడా చేసిన 20,00,000 కోట్లు మీకు ఇస్తాను నేను ఫిగర్స్. ఈ సంవత్సరం కూడా తీసుకున్నారు ఒక 6,00,000 కోట్లు. 690. అధ్యక్ష, నేను ఏమంటున్నా, ఆ కథ నా దగ్గర బాగా పెద్దగా ఉంది, మళ్ళీ చెప్తాను. మన దేశం ఏమైందో మన గతి ఏమైందో అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను జాతీయ రాజకీయాలు పోతాను, మొన్న అన్న కదా వట్టిగా అన్న, నేను తమాషా, దాని వెనక పెద్ద ప్రాతిపదిక ఉంది. ఆశామాషిగా అంటే చెప్పలే, ఒక బలమైనటువంటి ఆలోచన పునాది మీద చెప్పిన విషయమే, ఊరికే కాదు. అది చెప్తా, ఆ విషయం కూడా లాస్ట్లో చెప్తా. అధ్యక్ష, తెచ్చిన డబ్బులో అధ్యక్ష, దీని బడ్జెట్ గవర్నమెంట్ అంటే ఏంది అధ్యక్ష? నిధుల యొక్క కూర్పు, నిధుల యొక్క ఖర్చు. ఎట్లా కూరుస్తాం, ఎట్లా ఖర్చు చేస్తాం. ఇది వరల్డ్ వైడ్ ప్రాక్టీస్ అధ్యక్ష, ఇది కొత్త కాదు ఇక్కడ కూడా. మార్కెట్ బారోయింగ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్, ఇట్స్ అక్రాస్ ద వరల్డ్. అప్పులు చేసేటువంటి ఫెసిలిటీ అన్ని రాజ్యాంగాలు పెట్టుకొని అన్ని దేశాలు కూడా మార్కెట్ బారోయింగ్స్ ఈజ్ ఎ కంపోనెంట్ ఆఫ్ బడ్జెట్ విచ్ ఈజ్ నాట్ రాంగ్. ఆ విధంగా ఉంటుంది. దాన్ని మీరు అపార్థం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ చెప్తే, లివరేజింగ్ ఎకానమీ అండ్ ఇన్వెస్టింగ్ ఇట్ ప్రాపర్లీ అనేది ఎట్లా ఉంటుందంటే, 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల ఏపీలో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 1,29,000 కోట్ల అధ్యక్ష. 1,29,000 crores. 23 జిల్లాలకు 10 ఏళ్లకు 10 years. ఆ రోజు తెలంగాణ జనాభా ప్రకారం చూస్తే అధ్యక్ష 54 పెట్టాలి, మనకు 54,000 కోట్లు పెట్టాలి. కానీ ఎన్నడూ పెట్టలే సమైక్య పాలకులు, మీకు తెలుసు, మీరు నాతో పాటు ఉద్యమకారులు. అందుకే మరి తెలంగాణ కోసం మనం కొట్లాను. తెలంగాణ వచ్చిన ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ అని చెప్పి మనం పోరాటం. అధ్యక్ష, 54,000 కోట్లు మనం పెట్టాలి, కానీ 34,000 కోట్లు కూడా పెట్టలేదు. 50% పెట్టలే. పోని 50% అనుకున్న 27,000 కోట్లు, ఇంకో 3,000 కలిపి 30,000 కోట్లు. బట్ టుడే 10 districts ఉండేటువంటి తెలంగాణకు 4 సంవత్సరాల అధ్యక్ష, ఈ సంవత్సరం లెక్క లేదు, 18-19 కాక నేను చెప్పి 1,24,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. పైసా లెక్క ఉంది అధ్యక్ష. ఒక్కొక్క పైసకి దీని లెక్క ఉంటే ఓటికి ఫగేరు చెప్పడం కాదు. ఈ లెక్క వీల్ ప్లేస్ ఇట్ ఆన్ ద హౌస్ అధ్యక్ష ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద మెంబర్స్. తమరికి ఇస్తాం, మీ టేబుల్ మీద పెడతాం, సభ్యులందరికీ తమరు పంపించండి, వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు చదువుకుంటారు, సంతోషం. పైసా నయా పైసతో సహా లెక్క ఇస్తాం, ఈచ్ నయా పైసా. ఇదే ఉట్టిగా మేము చెప్పి బుల్లో చేసిపోవడం కాదు. వీల్ సెండ్ ది అకౌంట్ ఆఫ్ దిస్ 1,24,000 crores టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ దిస్ హౌస్. సాఫ్ట్ కాపీ ఇస్తాం, హార్డ్ కాపీ కూడా ఇస్తాం, మీరు పరిశీలన చేయండి. ఊరికే మాట్లాడడం కాదు, విమర్శ చేయడం కాదు అధ్యక్ష. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం, శాశ్వతమైన నివారణ కోసం చేస్తూ ఉన్నాం, పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు కట్టలేదంటారు అధ్యక్ష. నిన్న తమర్ కాన్స్టిట్యున్సీలు ఆయన ఎవరో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆయన వచ్చినాడు అధ్యక్ష, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యదర్శి, తమర్ కాన్స్టిట్యున్సీలనే తిరిగినాడు. ఇండ్లు కడుతున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పొగిడిపోయినాడు అధ్యక్ష, ప్రశంసించండి ఆయన తమర్ నియోజకవర్గంలోని. అధ్యక్ష, ఒక సిద్దిపేటలో దాదాపు 1,000-1,200 కాలనీ ఇంకో 10 రోజులు ఇనాగ్రేట్ చేయబోతాను. శ్రీనివాస్ గౌడ్ గారు కాన్స్టిట్యున్సీలో 3,000 ఇల్లు కడతా ఉన్నారు అధ్యక్ష. ఒక 1,000 అయిపోయినాయి, ఇంకో 2,000 1.5-2 months అవుతా ఉంది అధ్యక్ష. ఈ స్కీమ్ కాన్సెప్చువలైజేషన్ నేను మళ్ళా మనవి చేస్తా ఉన్నా. ఆత్రపడి ఏదో చేసినామని ఓట్ల కోసం దానిలంతా కుంభకోణాలు చేసి అక్కడ చేయకుండా అధ్యక్ష, మేము మా శాసనసభ్యులు నేను ఒకటే మాట రిక్వెస్ట్ చేసినాం, ఎల్ఏకి వచ్చినా మల్లయ్యకు వచ్చినా పేదవాడిని రావాలని మన ప్రభుత్వ ఉద్దేశం. బెనిఫిషరీ సెలక్షన్ మనం తీసుకోవద్దు, మనకు అవసరం లేదు.
ఎవరికి వచ్చినా మన రాష్ట్రం పేదవానికి వస్తుంది, అది కలెక్టర్లకు వదిలిపెడదాం, ఊరు పేరు మండలం పేరు మీరు సెలెక్ట్ చేయండి ఎమ్మెల్యేలని చెప్తే నేను శాల్యూట్ చేస్తా ఉన్న అధ్యక్ష మా ఎమ్మెల్యేలందరికీ. వారు కోఆపరేట్ చేసినారు, వాళ్ళకున్న అధికారం వదులుకున్నారు. ఇలా పూర్తి నిజాయితీగా, గతంలో భయంకరమైన కుంభకోణం దానిలో జరిగింది కాబట్టి పూర్తిగా నిజాయితీగా జరగాలి. ఒకసారి ఇల్లు కడితే ఆ పేదలకు 2 తరాలకు బాధ పోవాలి, ఆ ట్రౌమా నుంచి ఆ కుటుంబం బయటకు రావాలని మా ఉద్దేశం అధ్యక్ష. దిస్ ఈజ్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ది డిగ్నిటీ ఆఫ్ ద పూర్. ప్రపంచం లెక్కలేదు అధ్యక్ష, 100% సబ్సిడీతోని 5,04,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో, 5,30,000 పట్టణ ప్రాంతాలలో, హైదరాబాద్ అయితే 8 లక్షలు 9 లక్షలు కూడా అవుతా ఉంది మల్టీ స్టోర్ ఉన్నప్పుడు. 100% సబ్సిడీ మీద ఇస్తున్న ఏకైక గవర్నమెంట్ తెలంగాణ. వీ హ్యావ్ గివెన్ అవర్ కమిట్మెంట్. ఈ టర్ములో 2,60,000 కడతామని చెప్పినాం. ఐఎమ్ వన్స్ అగైన్ అష్యూరింగ్ ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్, 2,60,000 కాదండి, వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ 3 lakh హౌసెస్. వాటిని సుభిక్షంగా ఓట్లు పడే లోపే మేము కంప్లీట్ చేస్తాం, ప్రజలకు అందిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష. దీనిలో ఎవరు కూడా ఆపలేరు కాబట్టి దానికి ఎవరు చింతించాల్సిన అవసరం కూడా లేదు, మాకు ఎవరు సానుభూతి చూపించే అవసరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అపోహలలో ఉండవద్దని కూడా గౌరవ సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 224%, 224% పెరిగింది అధ్యక్ష. ఈ లెక్కలు ఇస్తామని చెప్పినాం, 1,24,000 కోట్లకు గౌరవ సభ్యులందరికీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, సంపద పెంచినాం, పెరిగిన సంపదను పేదలకు పంచుతా ఉన్నాం. అది చాలా మందికి రుచిస్తలేదు, పాపం డైజెస్ట్ అయితే లేదు. తప్పక కొత్త స్కీమ్ వస్తుంది, ఇది మాకు రాజకీయంగా దెబ్బ కొడతాం, ఓట్లను ఆకర్షిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఆకర్షించాలి అధ్యక్ష, ఆకర్షించకపోతేనే తప్పు. ఏ రాష్ట్రం కూడా సాధించినటువంటి అనేక విజయాలు సాధించినాం అధ్యక్ష, అవి మా ఖాతాలో ఉన్నాయి, అవి ఫ్యాక్ట్స్. అవి మీరు ఇక్కడ ఏదో చెప్తే జరగదు, ప్రజలు దాంతో కన్ఫ్యూజ్ అయితే మీరు అనుకుంటారు కానీ కాదు అధ్యక్ష. పవర్ నుంచి ఈ రాష్ట్రాన్ని క్రైసిస్ని గట్టెక్కడం ఒక మంచి గొప్ప విషయం కాదా అధ్యక్ష? ఎంజాయ్ చేస్తలేరా ప్రజలు? ఇలా 24 గంటలు తమ రాష్ట్రంలోని ప్రజలందరికీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. 1 single state in Telangana which gives power 24 hours to 1 and all of the state. ఇది విజయం కాదా? దీన్ని మెచ్చుకుంటే ఏం బాగా కిషన్ రెడ్డి గారు మెచ్చుకోరా? మీ ఇంటికి వస్తలేదా కరెంటు? మీ కాన్స్టిట్యూన్సీలో వస్తలేదా? అంబర్పేటలో వస్తలేదా? ఖైరతాబాద్లో వస్తలేదా? మా లక్ష్మణ్ గారి దగ్గర వస్తలేదా? అంతకుముందు మీ కాన్స్టిట్యూన్సీలో ఏ షాప్లో కూడా జనరేటర్ల కంపు ఉండేది, ఇవాళ పోయింది. అది ప్రజలు సంతోషపడుతున్నారు. సో ఇట్స్ గ్రేట్ సక్సెస్. స్టెబిలైజ్ చేసినాం. 6-7 వేలు ఉన్నదాన్ని ఇలా 15,000 ఇన్స్టాల్ కెపాసిటీ చేసినాం అధ్యక్ష. నేడో రేపో కొత్తగూడెం ఇంకో 800 సిఓడి చేయబోతా ఉన్నాం. భద్రాద్రి యాదాద్రి బ్రహ్మాండమైన స్పీడ్తో జరుగుతూ ఉన్నాయి. 28,000 మెగావాట్ల దిశగా తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. 24 గంటలు అన్ని వర్గాల ప్రజలకు రైతులతో సహా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. సోలార్ పవర్లో ఓన్లీ 10 మెగావాట్స్ ఉండే అధ్యక్ష తెలంగాణ వచ్చినాడు. టుడే 3,284 మెగావాట్ల గ్రీన్ పవర్తోని, గ్రీన్ పవర్లో హైయెస్ట్ నంబర్ 1 కంట్రీలో ఉన్నటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెక్క అధ్యక్ష, మా లెక్క కాదు అధ్యక్ష. ఇవి సాధించిన వాటిగానే వచ్చినాయి అధ్యక్ష. డెఫినెట్గా నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, వీళ్ళకి ఏదో పాపం భ్రమలు ఉన్నాయి. అప్పుడప్పుడు బయట మాట్లాడుతూ ఉంటారు, స్టేట్మెంట్ ఇస్తారు. 4 ఏళ్ళు అయింది, ఒక్కటి కూడా రుజువు చేసింది లేదు. ఒకటన్నా నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే రుజువు కావాలి కదా, ఒకటన్నా బయటపడాలి కదా. 4 ఏళ్ళు గడిచిపోయింది, 5వ సంవత్సరంలో ఉన్నాం అధ్యక్ష. అంతకుముందున్న అవినీతిని మేము అరికట్టినాం. ఎస్, కాంట్రాక్ట్ ఇస్తే ఈపీసీ, అడ్వాన్స్గా లంచాలు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, వీ హ్యావ్ రిజెక్టెడ్ దట్. దేర్ ఇస్ నో ఈపీసీ ఇన్ తెలంగాణ టుడే, నో మొబిలైజేషన్ అడ్వాన్స్ టుడే. మీ ఇష్టం ఉంటే పెట్టమన్నాం అధ్యక్ష. మిషన్ భగీరథ వంటి కార్యక్రమం మీరు చేసిపోవడం కాదు, బిల్ తీసుకొని పోవడం కాదు. 10 సంవత్సరాలు అక్కడ కూడా ఈపీసీ లేదండి, మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు. 10 సంవత్సరాలు గ్యారంటీ, వాళ్ళకి టర్న్కి గ్యారంటీ 10 years.